ఎన్టీ రామారావు గారు ఎక్కడో అధికారులు ఉండేవాళ్ళు, ఎక్కడో ప్రజలు ఉండేవాడు. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్లోనే ఉండి పట్వారీ వ్యవస్థ తీసి ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి ఇవాళ మొత్తం సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వాలు చేస్తున్న దానికి ₹2 కిలో బియ్యం పెట్టి ఇండియా మొత్తం మీద ఫస్ట్ గేమ్ చేంజర్ ఎన్టీ రామారావు. అందుకే అలాగే పిటి ఉషా, పుల్లల గోపిచంద్ ఇలాంటి వాళ్ళందరూ జీవితంలో మారారు. మీరు కూడా మీ జీవితానికి గేమ్ చేంజర్. సచిన్ టెండూల్కర్ ఒక గేమ్ చేంజర్. 15 ఏళ్ల వయసు, 15 ఏళ్ల 10 నెలల్లో ఎంతో లాహోర్లోనో అక్కడ పాకిస్తాన్లో మ్యాచ్, 4th టెస్ట్ 4 రోజులు అయిపోయింది. 5వ రోజు ఇండియా రోజంతా ఆడితే ఇండియా డ్రా చేసుకుంటుంది, లేకపోతే ఇండియా ఓడిపోతుంది. స్టార్టింగ్ స్కోర్ 18 for 4, 18 రన్లు, 4 వికెట్లు ఆల్రెడీ పోయినాయి. రవిశాస్త్రి 18 for 3 or 4 నెంబర్. రవిశాస్త్రి అండ్ సిద్ధు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. సిద్ధు వచ్చి అన్ప్లేయబుల్గా పిచ్చి వకార్ యూనస్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ పిచ్చ బౌలింగ్ చేస్తున్నారు. మనమన్నది పెళ్ళయిందన్నా ఏం చేయమంటావు అన్నాను రవిశాస్త్రి. ఏం బౌలింగ్ ఆడు ధైర్యంగా ఏం కాదన్నాడు. ఫస్ట్ బాల్ రవిశాస్త్రి అవుట్ అయిపోయాడు. ఒక పక్క సిద్ధు 18 for 5. ఈ టైంలో స్టేడియం మొత్తం అరుస్తూ ఉంటే 15 సంవత్సరాల 10 ఏళ్ల సచిన్ టెండూల్కర్ నడుచుకుంటూ వచ్చాడు. వచ్చే చెలేజా జా జా చెలేజా దూద్ పి జా జా చెలేజా, ఇంటికి వెళ్ళి అమ్మ పాలిస్తుంది, నువ్వు దాగి పడుకో, నువ్వు పిల్లగాడివి, నువ్వు రావద్దు రావద్దు అని అరుస్తున్నారు. ఇంతమంది మధ్యలో తను వచ్చాడు. సిద్ధు వచ్చి చెప్పాడు, జాగ్రత్తగా పిచ్ అన్ప్లేయబుల్గా ఉంది, నువ్వు జాగ్రత్తగా పర్వాలేదు. ద వెరీ ఫస్ట్ బాల్ వకారు చేసిన బాల్ బ్యాట్కి అంచు తగిలి వచ్చి హెల్మెట్ తగిలి ఉక్కుకు తగిలి శరీరం మొత్తం అంతా రక్తం అయిపోయింది. స్టేడియం మొత్తం అనుస్తుంది, జా జా చెలే జా వెళ్ళిపోవాలి. ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు వచ్చారు. అందరూ రిటైర్డ్ హెడ్ వెళ్ళి మళ్ళీ వద్దు కానీ నువ్వు వచ్చే అన్నాడు. ఇంత అరుపుల మధ్య సచిన్ టెండూల్కర్ చిన్న పిల్లాడు, తన గొంతు ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఒకే ఒక మాట అన్నాడు, ముఝే ఖేల్నా హై, నాకు ఆడాలనుంది అంతే. ఆ రోజు సాయంత్రానికి సిద్ధు 103 నాట్అవుట్, సచిన్ టెండూల్కర్ 78 నాట్అవుట్. ఇండియా మ్యాచ్ డ్రా చేసింది. మనం కూడా అనాల్సిన ముఝే కర్నా హై, నాకు చేసి తీరాల్సింది. కమ్ వాట్ మే, మనం చెయ్యాల్సింది. మీరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చేయగలరు. మీరే అనుకోవాలి, ఎవ్వరు కాదు. మేమందరం కూడా కాదు. సనత్ జయసూర్య ఎట్లా గేమ్ చేంజర్ అయ్యాడు. 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ 10 ఓవర్లు ఆపుకుని ఆడేవాడు. సనత్ జయసూర్య ప్రపంచంలో ఫస్ట్ క్రికెటర్ వచ్చి లీప్ కొట్టడం మొదలెట్టాడు. ఫస్ట్ 10 ఓవర్లోనే 100 రన్లు కొట్టడం మొదలెట్టాడు. ఇప్పుడు అదే పవర్ ప్లేని పెట్టి దానికి రూల్స్ అంతా పెట్టడం కారణం సనత్ జయసూర్య. ఈ మ్యాచ్ ఇలాగే ఆడాలి, ఈ బ్యాటింగ్ ఇలాగే చేయాలని కాదు, మనం ఏం చేస్తే అది రికార్డ్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు?